అసెంబ్లీలో కేసీఆర్ ను కలిసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి ఈ మధ్య కాంగ్రెస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు. కాంగ్రెస్ అదో మెడల పార్టీ అంటూ మాట్లాడిన గూడెం మైపాల్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి గెలిచిన గూడెం మైపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోవడంపై కాటా శ్రీనివాస్ గారు అయితే ప్రశ్నవర్షం కురిపించారు. ఒకప్పుడు బీఆర్ఎస్ పార్టీలో పోటీగా ఉన్నటువంటి గూడెం మైపాల్ రెడ్డి గారు ఇతర పార్టీ నాయకులపైన ఇలా విమర్శలు చేశారు. సినిమా యాక్టర్లు వచ్చిన పవన్ కళ్యాణ్ను తీసుకొచ్చిన, నార్త్ లీడర్లను తీసుకొచ్చిన తెలంగాణలో ఎగిరేది గులాబీ జెండానే అన్నారు పటాన్ చెరువు ఎమ్మెల్యే అభ్యర్థి గూడెం మైపాల్ రెడ్డి. బీజేపీ కాంగ్రెస్ అభ్యర్థులంతా బచ్చా గాలతో నాకేం పోటీ అంటూ ఒకప్పుడు షాకింగ్ కామెంట్స్ కూడా చేశారు. బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని పటాన్ చెరువు అభ్యర్థి గూడెం మైపాల్ రెడ్డి అన్నారు. ఎక్కడికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం. పటాన్ చెరువులో గులాబీ జెండా ఎగరడం పక్కా అన్నారు. కాంగ్రెస్ బీజేపీ తమకు పోటే కాదని ఇక్కడ పోటీ చేస్తున్న వారంతా బిచ్చగాళ్ళని కొట్టిపారేశారు. ఈ విధంగా మాట్లాడిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ మార్చడంపై కూడా పటాన్ చెరువులో ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణుల్లో కొంచెం గొడవ వాతావరణం అయితే నెలకొంది. ఈ మధ్య కాంగ్రెస్ పార్టీలో ఉంటూ పార్టీకి కట్టుబడకుండా తన క్యాంప్ ఆఫీస్ లో కూడా రేవంత్ రెడ్డి ఫోటో పెట్టుకోకపోవడం, అసలు కాంగ్రెస్ కండువా వేసుకోవడానికి కూడా ఇష్టపడడం లేదు అని పటాన్ చెరువు కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గారు ఆరోపించారు. బీఆర్ఎస్ నుంచి గెలిచి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి వెళ్లి మొత్తం బీఆర్ఎస్ కార్యకర్తలతోనే మీటింగ్ పెట్టుకుంటూ వ్యవహరిస్తున్నారని పీసీసీ ఇన్ఛార్జ్ నటరాజన్ గారికి కాటా శ్రీనివాస్ గారు వివరించారు. పటాన్ చెరువు విషయాలపై నటరాజన్ గారు గట్టిగానే సీరియస్ యాక్షన్ తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉండి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారిని కలవడంపై కాంగ్రెస్ శ్రేణులు ఆక్రోశంతో ఉన్నట్లు తెలుస్తోంది.